మధురార్చన భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. పరాభావనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ధనుర్రాశి వారికి మరి 1/6/2026 వరకు వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ధనుర్రాశి కలిగినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారో వారు దిగ్విజయాన్ని పొందే అవకాశం ఉంది. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా అనుకూలిస్తూ ఉంటాయి. వీరికి శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై ఉంటారు. అలాగే ఎదుటివారికి సహకరించే పనులు ఈ 1 జూన్ 2026 వరకు వీరు చేస్తూ ఉంటారు. శుభవార్త శ్రవణం కూడా చేస్తారు. 2/6/2026 మొదలు 30 అక్టోబర్ 2026 వరకు 25 జనవరి నుండి సంవత్సరాంతం వరకు మనోధైర్యాన్ని కోల్పోకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే నూతన కార్యాలకు ఆటంకాలు ఎదురుపడుతూ ఉంటాయి. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. కోపాన్ని తగ్గించుకోండి. కఠినమైనటువంటి సంభాషణకు దూరంగా ఉండండి. మృదువుగా మాట్లాడండి. అలాగే స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించబడేటటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. 31 అక్టోబర్ 2026 నుండి 24/1/2027 మీకు అనుకూలమైనటువంటి సమయం. ఆ సమయంలో స్థిరాస్తులకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారము, నూతన గృహాలపై శ్రద్ధ, ఆకస్మిక ధనలాభము, బంధుమిత్రులతో కలిసి మరి విందులు, వినోదాలు, దైవ దర్శనము, భక్తి శ్రద్ధలు ఈ సమయంలో ఉంటాయి. అనారోగ్య బాధలతో సతమతమయ్యే అవకాశం, స్థానచలన సూచనలు, మానసిక ఆందోళనలు, గృహంలో మార్పులు, ఆర్థిక ఇబ్బందులు, అంతేకాకుండా అపకీర్తి రాకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. తలచిన పనులు ఆటంకాలు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ పనులకి జాగ్రత్తగా ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఆర్థిక ఇబ్బందులు కాస్త ఆలస్యంగా తొలగిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నూతన వ్యక్తుల జోలికి వెళ్ళకండి. వెళ్ళినా ఎంతకు అంతే ఉండండి. కుటుంబం సంతృప్తికరంగా ఉంటుంది. పేరు ప్రతిష్టలు లాభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు, మరి స్త్రీలు సౌభాగ్యాన్ని పొందటం అనేటటువంటిది 6/12/2026 నుండి వత్సరాంతం వరకు కలుగుతూ ఉంటుంది. సత్ఫలితాలు. మరి నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం తప్పదు. అనవసరమైనటువంటి భయాందోళనలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఈ సంవత్సరం. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారము ఈ సంవత్సరం మీకు ఆలస్యంగా లాభిస్తుంది. ఈ విధంగా మిశ్రమ ఫలితాలతో ఈ ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ఏది ఏమైనా భగవత్ సంకల్పం, శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అనేటటువంటి నానుడి అక్షర సత్యం. ఆ భగవంతుని యొక్క భక్తిలో మనకు సర్వము అనుకూలంగా ఉంటుంది. కాబట్టి సదా ఆ భగవద్భక్తితో ఈ సంవత్సరం మీరు ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ స్వస్తి.